హాయ్ హలో వెల్కమ్ టు మిన్నీ స్టోరీస్ తెలుగు. దసరా ఉత్సవాలు. ఆ రోజు స్కూల్లో దసరా సెలవులు ఇచ్చే రోజు. పిల్లలు, రేపటి నుండి మీకు దసరా సెలవులు ప్రారంభమవుతున్నాయి. అందరూ కలిసి మీ కుటుంబంతో సంతోషంగా పండగను జరుపుకోండి. ఆ రోజు పిల్లలందరూ చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు. రామాపురం అనే ఒక ఊర్లో లక్ష్మి అనే చిన్న అమ్మాయి ఉండేది. తను రోజు పూలను కోసుకొచ్చి దేవుడికి పెట్టేది. లక్ష్మికి ఒక అన్నయ్య ఉండేవాడు. అతని పేరు రాము. అమ్మా మాకు స్కూల్లో దసరా సెలవులు ఇచ్చారు, తెలుసా నీకు? అవునా రాము, చాలా సంతోషం. అయితే పండుగని మనం బాగా జరుపుకోవచ్చు. కానీ అమ్మా, పండగ రోజు మేమేం చేస్తాం? దసరా రోజు రావణ వధ జరుగుతుంది. అంటే చెడుపై మంచి విజయం సాధిస్తుంది. అలాగే బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. వారు అలా మాట్లాడుకుంటుండగా లక్ష్మి వస్తుంది. అలాగే మన చెల్లెలితో బొమ్మల కొలువు పెట్టిస్తాం. ఇంకా బతుకమ్మలను అందరితో కలిసి ఆడుతాం. నిజంగానా అమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగ రానే వస్తుంది. లక్ష్మి తన స్నేహితులందరితో కలిసి బతుకమ్మని సంతోషంగా ఆడుతుంది. అది చూసిన అమ్మ ఇంకా రాము చాలా సంతోషిస్తారు. అలాగే అమ్మ అనుకున్న విధంగానే దసరా రోజు లక్ష్మితో బొమ్మల కొలువు పెట్టిస్తుంది. లక్ష్మి చాలా సంతోషిస్తుంది. రాము అక్కడికి వచ్చిన తన స్నేహితులందరికీ రామాయణం లాంటి చిన్న చిన్న కథలను చెప్తాడు. పిల్లలు చాలా సంతోషిస్తారు. ఆ తరువాత రాము ఇంకా లక్ష్మి అమ్మా నాన్నతో కలిసి రావణ వధ చూడడానికి అక్కడకు వెళ్తారు. అమ్మా నాకు అది కావాలి. అమ్మా నాకు ఇది కావాలి, కొనివ్వు. పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి నచ్చినవి కొనివ్వు శాంతి. అలాగే నీకు నచ్చినవి కొనుక్కో. అలా దసరా మార్కెట్లో వాళ్లకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు. ఆ తరువాత రావణుడి వధ జరుగుతుంది. అందరూ కలిసి రావణ వధ చూస్తారు. దసరా పండుగ మనకు చెడుపై మేలే గెలుస్తుందని, స్నేహం ఆనందం పంచుకోవాలని చెబుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.